హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనము ఎన్ఎంఎంఎస్ క్లాసెస్లో లాస్ట్ 2 క్లాసెస్లో ఆల్ఫాబెట్ సిరీస్ నేర్చుకున్నాము. అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈజీ మెథడ్స్ ఏంటి నేర్చుకున్నాం. ఇప్పుడు అవి యూజ్ చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేద్దాం. ఈ ఎగ్జాంపుల్స్ కూడా ఏం తీసుకున్నా అంటే ప్రీవియస్ ఎన్ఎంఎంఎస్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చిన క్వశ్చన్సే ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్గా తీసుకున్నా. అంటే మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్సే మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా విని నేర్చుకోండి. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఏ, సి, ఎఫ్, జే, ఓ, నెక్స్ట్ ఏంటి? సో మీ అందరికీ ఈ పొజిషన్స్ గుర్తున్నాయి అనుకుంటున్నా. ఒకవేళ మీకు గుర్తు లేకపోతే స్టార్టింగ్లో కొన్నిసార్లు అవి ముందు పెట్టుకొని చేయడానికి ప్రయత్నం చేయండి. గుర్తుంటే వెల్ అండ్ గుడ్. ఓకే, సో ఏస్ పొజిషన్ ఏంటి? 1, సి పొజిషన్ 3, ఎఫ్ పొజిషన్ 6, జే 10, ఓ 15. ఓకే, ఈ సిరీస్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమైంది? +2, +3, +4 అండ్ +5. అంటే మనకి ఇంక్రీజింగ్ ఎట్లా ఉంది చూడండి, గ్రాడ్యువల్గా ఉంది. 2, 3, 4, 5 అంటే నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? 6 ఇంక్రీజ్ అవ్వాలి. అంటే 15 + 6 21. అంటే మనకి బ్లాంక్లో 21st ఆల్ఫాబెట్ వస్తుంది. 21st పొజిషన్లో ఉండే ఆల్ఫాబెట్ ఏంటి? మనకి యు. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ యు. ఓకే, సెకండ్ సిరీస్ జెడ్, ఎక్స్, టీ, ఎన్, నెక్స్ట్ ఏంటి? ఇది రివర్స్ ఆర్డర్లో ఉంది. జెడ్ అంటే జెడ్ పొజిషన్ 26, ఎక్స్ పొజిషన్ 24, టీ పొజిషన్ 20, ఎన్ పొజిషన్ 14. ఓకే, నెక్స్ట్ ఏంటి? సో ఇక్కడ కూడా గ్రాడ్యువల్ డిక్రీజ్ ఉంటుంది. -2, ఈ రెండింటికి -4, ఈ రెండింటికి -6. సో 2, 4, 6 తర్వాత ఏమొస్తుంది మనకి అందరికి తెలుసు? 8. అంటే -8. 14 - 8. వాట్ ఈస్ 14 - 8? 14లోంచి 8 తీసేస్తే 6. 6th పొజిషన్లో ఉండే ఆల్ఫాబెట్ ఏంటి? ఎఫ్. సో ఈ సిరీస్లో మనకు ఆన్సర్ వచ్చేసి ఎఫ్ అన్నమాట. రైట్. సో థర్డ్ బి, డి, ఎఫ్, హెచ్, జే, బ్లాంక్ అండ్ ఎన్. ఇక్కడ మధ్యలో ఒకటి మిస్ అయింది. ఓకే, బి పొజిషన్ ఏంటి? బిది 2, డి పొజిషన్ 4, ఎఫ్ పొజిషన్ 6, హెచ్ 8, జే 10. ఇక్కడ బ్లాంక్. ఎన్ అంటే ఏంటి? 14. ఇక్కడ ఈజీగా చెప్పచ్చు. ఏముంది? ఈవెన్ నంబర్స్ 2, 4, 6, 8, 10 ఆర్ 2 మల్టిపుల్స్. సో 8, 10 తర్వాత ఏమొస్తుంది? 12. సో 12th పొజిషన్లో ఉండే ఆల్ఫాబెట్ ఏంటి మనకి? ఎల్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఎల్ అన్నమాట. ఓకే, సో ఈ 2 ఎగ్జాంపుల్స్ చూడండి, కొంచెం లెవెల్ పెరిగింది. ఇక్కడ ఒక్కొక్క సెట్లో 3 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సిడిజెడ్, ఈఎఫ్వై, జిహెచ్ఎక్స్, ఇక్కడ బ్లాంక్, కేఎల్వి. ఓకే, ఇక్కడ కూడా అవి చేసినట్టే చేయాలి, పెద్ద తేడా ఏమి ఉండదు. సో సి3, డి4, ఇది 26, 3, 4, 26. తర్వాత ఈ ఏంటి మనకి? 5, ఎఫ్ 6, వై 25, జి 7, హెచ్ 8, తర్వాత ఎక్స్ 24. ఇది లేదు. నెక్స్ట్ కే పొజిషన్ ఏంటి మనకి? 11, ఎల్ 12, వి పొజిషన్ ఏంటి మనకి? 22. ఓకే, అబ్జర్వ్ చేయండి సిరీస్ 3, 4, 5, 6, 7, 8. ఇక్కడ ఏం మిస్ అయినాయి? 9, 10 మిస్ అయింది. రైట్. తర్వాత ఇది చూడండి 26,
25, 24, ఇక్కడ ఏం మిస్ అయింది, 23 మిస్ అయింది, 23, 22. సో ఇది సిరీస్ అనమాట. ఇక్కడ మనకి మిస్ అయిన దగ్గర ఏం రావాలి, 9, 10 and 23. 9th ఆల్ఫాబెట్ ఏంది మనకి ఐ, 10th ఆల్ఫాబెట్ జే, 23rd ఆల్ఫాబెట్ ఏంటి మనకి డబల్. సో మనకి ఇక్కడ మిస్ అయిన సిరీస్లో ఏమొస్తుంది, ఐ, జే, డబల్. థర్డ్ మనకి 5th క్వశ్చన్ చూడండి. ఇది కూడా 3 ఆల్ఫాబెట్ సెట్స్ ఉన్నాయి, CAT, EAS, GAR, బ్లాంక్, KAP. ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే మిడిల్లో ఉన్న ఆల్ఫాబెట్స్ అన్నీ ఏ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మిడిల్లో ఏనే రావాలి. సో మనకి ఫస్ట్ అండ్ థర్డ్ ఆల్ఫాబెట్స్ పొజిషన్స్ రాద్దాం. సి ఎంత 3, T is 20, E position 5, S position 19, G position 7, R position 18, రైట్. నెక్స్ట్ ఇక్కడ బ్లాంక్ ఉంది. K పొజిషన్ ఏంటి మనకి 11, K పొజిషన్ 11. తర్వాత P పొజిషన్ ఏమొస్తుంది 16, P పొజిషన్ is 16. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3, 5, 5, 7, 7 ఇక్కడ ఆడ్ నంబర్స్ కాబట్టి ఇక్కడ 9 రావాలి. ఏమొస్తుంది 9, 9 తర్వాత 11 వచ్చింది. ఓకే. సో 9th ఆల్ఫాబెట్ ఏంటి మనకి, 9th ఆల్ఫాబెట్ ఈస్ ఐ. ఓకే. తర్వాత T 20, 19, 18. ఇది ఒకటొకటి తగ్గుతుంది, 20, 19, 18 అంటే ఇక్కడ ఏం రావాలి 17. ఓకే. 17th ఆల్ఫాబెట్ ఏమొస్తుంది మనకి Q. ఓకే. సో 17, 16. సో మనకి ఈ సిరీస్లో ఆన్సర్ వచ్చేసి IAQ. ఓకే. నెక్స్ట్ ఈ సిరీస్ చూడండి. ఇందులో 4 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఓకే. 1, 2, 3 అయింది. ఇది 4 ఆల్ఫాబెట్స్ సిరీస్. WXCD UVEF STGH QRIJ అండ్ నెక్స్ట్ వాట్. సో WX అంటే 23, 24, C అంటే 3, 4, రైట్. సో U అంటే ఏంటి మనకి 21, 22, E is 5, F is 6. ఓకే. S అంటే ఏంటి 19, 20, 7, 8. నెక్స్ట్ Q అంటే ఎంత మనకి 17, 18, I 9, 10. ఓకే. ఇవి పొజిషన్స్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కాన్సెక్యూటివ్ అంటే ఒకదాని పక్కన ఒకరు ఉన్న ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. 23, 24, 21, 22, 19, 20, 17, 18 అంటే ఇక్కడ ఏం రావాలి మనకి 15, 16. ఓకే. చూడండి 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. ఓకే. 15th ఆల్ఫాబెట్ ఏంటి O, 15th ఆల్ఫాబెట్ O, 16th ఆల్ఫాబెట్ P. ఓకే. 2 వచ్చేసినాయి. నెక్స్ట్ 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ నెక్స్ట్ ఏం రావాలి 11, 12. 11, 12 ఏంటి మనకి KL. ఓకే. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ OPKL. ఓకే. సో నెక్స్ట్ ఇది చూడండి. ఇది చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది కానీ చాలా ఈజీ. AB
మధ్యలో సి మిస్ అయింది. డిఈఎఫ్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఓకే, డిఈఎఫ్ ఇక్కడ జీ మిస్ అయింది. హెచ్ఐజేకే ఇందులో 4 ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఆల్ఫాబెట్ కే తర్వాత ఏమొస్తుంది? కే తర్వాత ఏమొస్తుంది? ఎల్, రైట్? ఎల్ మిస్ అవ్వాలి. ఓకే, అండ్ ఇక్కడ 5 ఆల్ఫాబెట్స్ ఉండాలి. ఎన్ని ఉండాలి? 5 ఆల్ఫాబెట్స్ ఉండాలి. ఎల్ తర్వాత వచ్చే ఆల్ఫాబెట్ ఏంటి? ఎం, అంటే ఎంతో స్టార్ట్ కావాలి. 5 ఆల్ఫాబెట్స్ ఉండాలి. ఎం, ఎన్, ఓ, పి, క్యూ, రైట్? క్యూ తర్వాత ఏమొస్తుంది మనకి? ఆర్. ఇక్కడ ఆర్ మిస్ అయింది. తర్వాత 6 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్. సో ఇందులో మిస్ అయిన పార్ట్ ఏంటంటే ఎంఎన్ఓపిక్యూ. ఓకే, ఇది ఈ సిరీస్కి ఆన్సర్ అనమాట, రైట్? సో ఈ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మీరు ఇలాంటివి ఇంకా కొన్ని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి, రైట్? థ్యాంక్ యూ.